హలో ఎవ్రీవన్, దిస్ ఇస్ యువర్ లెక్కల మాస్టర్ హరగోపాల్. మనం ఇంతకు ముందు వీడియోస్లో కోఆర్డినేట్ జామెట్రీలో ఉండే డిస్టెన్స్ ఫార్ములా డెరివేషన్ గురించి అండ్ దెన్ రిలేటెడ్ ప్రాబ్లమ్స్ గురించి డిస్కస్ చేసాం. నౌ ఈ వీడియోలో మనకి సెకండ్ ఇంపార్టెంట్ ఫార్ములా అయిన సెక్షన్ ఫార్ములా, దీని గురించి ఫస్ట్ ఆఫ్ ఆల్ దీని డెరివేషన్ గురించి డిస్కస్ చేసిన తర్వాత విల్ గో ఫర్ ప్రాబ్లమ్స్. అసలు సెక్షన్ ఫార్ములా అంటే ఏంటి అని దీని గురించి డిస్కస్ చేసే ముందు ఖచ్చితంగా మనం డిస్కస్ చేయాల్సింది లేదా రికాల్ చేసుకోవాల్సిన 2-3 చిన్న విషయాలు ఉన్నాయి. ఫస్ట్ ఆఫ్ ఆల్ అవి డిస్కస్ చేసిన తర్వాత విల్ మూవ్ టు దిస్ డెరివేషన్ ఆఫ్ సెక్షన్ ఫార్ములా అండ్ వాట్ ఈస్ సెక్షన్ ఫార్ములా. సో నౌ ఆల్రెడీ మనము 9th క్లాస్లో కాంగరెన్సీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని విన్నాం. మనకి 10th క్లాస్లో సిమిలారిటీస్ ఆఫ్ ట్రయాంగిల్స్ అని ఒక కాన్సెప్ట్ ఉంది. ఇట్స్ నథింగ్ బట్ ఏబిసి అండ్ పిక్యూఆర్ అనే ఒక 2 ట్రయాంగిల్స్ తీసుకుంటే ఈ 2 ట్రయాంగిల్స్ సిమిలర్ కావాలంటే మనకి 3 డిఫరెంట్ కండిషన్స్ ఉన్నాయి. ఈ మూడిట్లో ఏది సాటిస్ఫై అయినా ఈ 2 ట్రయాంగిల్స్ ని మనం సిమిలర్ అంటాం. వన్ ఈజ్ ఏఏ సిమిలారిటీ, ఎస్ఎస్ఎస్ సిమిలారిటీ, ఎస్ఏఎస్ సిమిలారిటీ. ద ఫస్ట్ వన్ తీసుకుంటే ఏఏ సిమిలారిటీ అని 2 ట్రయాంగిల్స్ లో 2 pairs ఆఫ్ కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ గా ఉంటాయి. సపోజ్ ఇక్కడ ఏబిసి పిక్యూఆర్ కనబడుతుంది. యాంగిల్ ఏ ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ పి, యాంగిల్ బి ఈజ్ ఈక్వల్స్ టు యాంగిల్ క్యూ అయితే then we can say ABC similar to PQR అని చెప్పేయచ్చు. సో జస్ట్ 2 pairs ఆఫ్ యాంగిల్స్, 2 జతల కోణాలు సమానంగా ఉంటే స్వరూపాలు అని చెప్పేస్తాం. ఈ ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే సో మనకి చాలా థింగ్స్ ఉన్నాయి డిస్కస్ చేయడానికి, బట్ ఇక్కడ మనకి ఏది అవసరమో దాని గురించి మాత్రమే డిస్కస్ చేస్తున్నాను. 2 ట్రయాంగిల్స్ సిమిలర్ అయితే సైడ్స్ విల్ బి ప్రపోర్షనల్, అంటే కరస్పాండింగ్ సైడ్స్ అనురూప భుజాలు ఒకే నిష్పత్తిలో ఉంటాయి, సేమ్ రేషియోలో ఉంటాయి. అంటే వాట్ డస్ ఇట్ మీన్? ఏబిసి పిక్యూఆర్ సిమిలర్ అయితే ఏబి బై పిక్యూ, సో ఇక్కడ ఏబి ఇక్కడ పిక్యూ ఇజ్ ఈక్వల్స్ టు బిసి బై క్యూఆర్ ఇజ్ ఈక్వల్స్ టు ఏసి బై పిఆర్. దీన్నే మనం ప్రపోర్షనాలిటీ ఆఫ్ సైడ్స్ అంటాం. ఇది మోస్ట్ ఇంపార్టెంట్ వన్ ట్రయాంగిల్స్ లో. అలాగే ఇంకొక చిన్న విషయం ఏంటంటే, సపోజ్ ఒక లైన్ ఇలా తీసుకొని ఈ లైన్ కి పర్పెండిక్యులర్స్ వేస్తున్నాం అనుకోండి. సో ఒకే స్ట్రైట్ లైన్ మీద డ్రా చేసిన పర్పెండిక్యులర్స్ అన్ని 90 degrees 90 degrees 90 degrees ఫార్మ్ చేస్తాయి కదా. సో ఈ లైన్స్ అన్ని ప్యారలల్ టు ఈచ్ అదర్, అంటే ఒకదానికొకటి సమాంతరంగా ఉంటాయి. ఎందుకు ఉంటాయంటే మీరు సింపుల్ గా చెప్పచ్చు, ఇక్కడ 90 degrees ఉంది, ఇక్కడ 90 degrees ఉంది, అంటే సింపుల్ గా కరస్పాండింగ్ యాంగిల్స్ ఈక్వల్ కాబట్టి సో ఇవి ప్యారల్ గా ఉంటాయని చెప్పొచ్చు. చాలా చిన్న విషయమే, బట్ మనం డయాగ్రామ్ లో అర్థం చేసుకోవడం కోసం నేను ముందే రికాల్ చేస్తున్నాను. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్. సో ఇప్పుడు లేట్ చేయకుండా సెక్షన్ ఫార్ములా ఏంటో అన్నది డిస్కస్ చేస్తున్నాను. సో అసలు వాట్ ఈస్ సెక్షన్ ఫార్ములా అంటే, సపోజ్ ఒక ప్లేన్ ఇలా తీసుకుందాం. దీని మీద పాయింట్ ఏ x1, y1, పాయింట్ బి x2, y2 ఇలా 2 పాయింట్స్ ఉంటే ఈ రెండింటిని జాయిన్ చేస్తే మనం ఆల్రెడీ తెలిసిందే. సో దీని మధ్య డిస్టెన్స్ కనుక్కోవచ్చు ఆల్రెడీ మనకి తెలిసిన ఫార్ములాతో. ఇక చాలా రకాల విషయాలు చేయొచ్చు డిస్టెన్స్ ఫార్ములా యూజ్ చేసి. బట్ ఇక్కడ ఈ ఎంటైర్ లైన్ సెగ్మెంట్ ని సపోజ్ పి అనే ఒక పాయింట్ ఏబి మీద తీసుకుంటున్నాను. దాని కోఆర్డినేట్స్ మనకి తెలియవు, జస్ట్ లైక్ దట్ x, y అని పెట్టుకుంటున్నాను. సో ఏ బి ఉంది, పి x, y ఉంది. పి అనే పాయింట్ ఏబిని 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. నేను 2 సమాన భాగాలు ఈక్వల్ పార్ట్స్ చెప్పట్లేదు, జస్ట్ 2 పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. సో అవి 2 ఈక్వల్ కావచ్చు, అన్ఈక్వల్ కావచ్చు, మనకు అనవసరం. సో పి అనే పాయింట్ ఏబిని సమ్ డిఫరెంట్ పార్ట్స్ గా డివైడ్ చేస్తుంది. ఈ పార్ట్స్ మనం మెజర్ చేస్తే సమ్ రేషియో ఎంతో వస్తుంది, m:n అనుకుందాం. అంటే ఇది m పార్ట్స్, ఇది n పార్ట్స్ అనుకుందాం. సో ఇక్కడ పాయింట్ ఏ, పాయింట్ బి ఉంది. పాయింట్ పి అనేది ఏబిని m:n రేషియోలో డివైడ్ చేస్తుందని నేనే చెప్తున్నాను. ఇక్కడ x, y అనేది జస్ట్ జనరల్ నోటేషన్ తీసుకున్నాం. ఇప్పుడు ఇన్ టర్మ్స్ ఆఫ్ ఏ, బి, m అండ్ n పాయింట్ పి యొక్క నిరూపకాలు కనుక్కోవడానికి మనం యూజ్ చేసే ఫార్ములానే సెక్షన్ ఫార్ములా అంటాం. సెక్షన్ అంటే పార్టీషన్ అని అర్థం. సో పార్టీషన్ ఫార్ములా లాగా మనం కన్సిడర్ చేయొచ్చు. సో ఆన్ ద హోల్ లెట్ ఏ x1, y1, b x2, y2 be a line segment and a point px, y divides AB in the ratio m:n. Then the coordinates of point P are given by, అంటే మనము ఈ కోఆర్డినేట్స్ కనుక్కోవాలంటే మనం సెక్షన్ ఫార్ములా యూజ్ చేస్తాం. సో సెక్షన్ ఫార్ములా ఏంటి, ఎక్కడి నుంచి వచ్చినది అన్నదే ఇప్పుడు మనం డిస్కస్ చేయబోతున్న విషయం. సో ఇదంతా రిమూవ్ చేసి నౌ టేక్ ఎక్స్ యాక్సిస్, వై యాక్సిస్ తీసుకుంటున్నాను. పాయింట్ ఏ x1, y1, పాయింట్ బి x2, y2 తీసుకుంటున్నాను. నౌ పాయింట్ పి x, y అని తీసుకుంటున్నాం. ఈ కోఆర్డినేట్స్ మనం కనుక్కోవాలి. సో నౌ ఏ నుంచి పి కి డిస్టెన్స్ కాదు m పార్ట్స్ ఉంటుంది.
అలాగే పి నుంచి పికి ఎన్ పార్ట్స్ ఉంటుంది. సో ప్లీజ్ రిమెంబర్, ఏ నుంచి పికి ఎం డిస్టెన్స్ కాదు, ఎం పార్ట్స్ అని అర్థం. సో m/n రేషియో. ఫైన్, బానే ఉంది. సో మీకు క్లియర్ గా ఏ బి పి ఎం ఎన్ కనబడుతున్నాయి. సో ఆల్రెడీ మనం డిస్టెన్స్ ఫార్ములా చేస్తున్నప్పుడు చేసిన వర్కే ఇక్కడ కూడా చేస్తున్నాను. ఫస్ట్ నేను చేస్తున్నానంటే ఏ నుంచి పి నుంచి బి నుంచి 3 పర్పెండిక్యులర్స్ డ్రా చేశాను ఎక్స్ యాక్సిస్ మీదకి. సో లెట్ us టేక్ ఇట్ యాస్ దిస్ పాయింట్స్ QRS అనుకుందాం. సో ఓ నుంచి క్యూ ఎంత దూరంలో ఉంటుంది? ఈ పాయింట్ x1, y1 కాబట్టి ఖచ్చితంగా ఈ డిస్టెన్స్ x1 ఉంటుంది. అలాగే ఓ నుంచి ఆర్ కి ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది? ఈ పాయింట్ x, y కాబట్టి ఖచ్చితంగా ఇది x డిస్టెన్స్ ఉంటుంది. అలాగే ఓ నుంచి ఎస్ కి ఎంత దూరం ఉంటుంది? ఈ పాయింట్ x2, y2 కాబట్టి ఇది x2 ఉంటుంది. సో బీ క్లియర్, 3 పర్పెండిక్యులర్స్ డ్రా చేశాను, QRS అనుకున్నాను. OQ వచ్చేసి x1 యూనిట్స్ ఉంది, OR x యూనిట్స్ ఉంది, OS x2 యూనిట్స్ ఉంది. ఫైన్, బానే ఉంది. ఒక్కసారి ఇది జాగ్రత్తగా చూడండి. సో ఇప్పుడు O నుంచి Q కి x1 యూనిట్స్, O నుంచి R కి x యూనిట్స్. దెన్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ Q అండ్ R? సో సింపుల్, x మైనస్ x1 ఉంటుంది. అదే మెన్షన్ చేస్తున్నాను నేను. ఫైన్, నౌ O నుంచి R కి x యూనిట్స్ ఉంది, O నుంచి S కి x2 యూనిట్స్ ఉంది. దెన్ వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ R అండ్ S? సో సింపుల్, x2 లో నుంచి x సబ్ట్రాక్ట్ చేద్దాం, x2 మైనస్ x. సో ఇది మోస్ట్ ఇంపార్టెంట్ అబ్జర్వేషన్. మనం ఇలాగే డిస్టెన్స్ ఫార్ములాలో కూడా చేస్తాం. సో ఒకసారి ఇది నార్మల్ ప్లేస్ కి పెడుతున్నాను. ఫైన్, అంత బానే ఉంది. నౌ y యాక్సిస్ మీదకి కూడా మనం పర్పెండిక్యులర్స్ వేద్దాం. సో ఏ నుంచి పి నుంచి బి నుంచి పర్పెండిక్యులర్స్ వేస్తే, సో ఇది ఆల్రెడీ QRS అయిపోయింది కాబట్టి లెట్ us కన్సిడర్ as TUV అనుకుందాం. TUV. సో నౌ పర్పెండిక్యులర్స్ వేసాను. ఓ నుంచి T ఎంత డిస్టెన్స్ లో ఉంటుంది? ఈ పాయింట్ x1, y1 కాబట్టి ఇది y1 ఉంటుంది. అలాగే OU ఎంత ఉంటుంది? ఈ పాయింట్ x, y కాబట్టి y ఉంటుంది. అలాగే OV ఎంత ఉంటుంది? ఈ పాయింట్ x2, y2 కాబట్టి ఇది y2 ఉంటుంది. సో ఇక్కడ కూడా సేమ్ అబ్జర్వేషన్. వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ T అండ్ U? సో ఇది వచ్చేసి y, ఇది వచ్చేసి y1 కాబట్టి y మైనస్ y1. అలాగే వాట్ ఈస్ ద డిస్టెన్స్ బిట్వీన్ U అండ్ V? ఇది వచ్చేసి మొత్తం y2, ఇది వచ్చేసి y కాబట్టి సో y2 మైనస్ y అవుతుంది. సో మనకి ఈ పర్టికులర్ డిస్టెన్సెస్ మనకి చాలా ఇంపార్టెంట్. ఫైన్, అంతా బానే ఉంది. సో నా ఇప్పుడు నేనేం చేస్తున్నానంటే జాగ్రత్తగా చూడండి, పాయింట్ ఏ నుంచి ప్యారలల్ టు x యాక్సిస్ ఒక లైన్ డ్రా చేస్తున్నాను సచ్ దట్ అది ఇక్కడ ఉండే PR ని ఇంటర్సెక్ట్ చేస్తుంది. సో అక్కడ వరకు ఆపేసాను. అలాగే P దగ్గర నుంచి మళ్ళీ x యాక్సిస్ కి ప్యారలల్ గా ఒక లైన్ వేశాను. సో ఆన్ ద హోల్ నాకు 2 డిఫరెంట్ ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి. ఈ పాయింట్ ని నా ఇష్టం, సపోజ్ CD అనుకుంటాను. వాట్ ఈస్ దట్? APC PBD ట్రయాంగిల్స్ ఫామ్ అయ్యాయి. అండ్ నో డౌట్ ఈ రెండు యాంగిల్స్, వాట్ ఈస్ దట్? యాంగిల్ C అండ్ యాంగిల్ D 90 డిగ్రీసే ఉంటాయి. ఎందుకన్న పాయింట్ మీకే వదిలేస్తుంది. ఫైన్, బానే ఉంది. సో ఇప్పుడు కింద ఏదైతే మనకి x మైనస్ x1 వచ్చిందో అది ఖచ్చితంగా ఇక్కడ ఉండే AC ఈక్వల్ అవుతుంది. సో x మైనస్ x1 అనేది AC అవుతుంది, లేదా AC అనేది x మైనస్ x1 అవుతుంది. అలాగే PD అనేది ఇక్కడ ఉండే x2 మైనస్ x అవుతుంది. సో x2 మైనస్ x రాశాను. దెన్ వాట్ అబౌట్ హియర్ దిస్ PC? ఇక్కడ ఉండే y మైనస్ y1 రాశాను. వాట్ అబౌట్ ఇక్కడ ఉండే BD? ఇక్కడ ఉండే y2 మైనస్ y రాశాను. సో నౌ అబ్జర్వ్ దీస్ 2 ట్రయాంగిల్స్ కేర్ఫుల్లీ. సో ఏముంది? APC PBD కనబడుతున్నాయి. ఈ రెండు ట్రయాంగిల్స్ లో AP ఈజ్ m పార్ట్స్, నాట్ ఎగ్జాక్ట్లీ m. అలాగే PB ఈజ్ n పార్ట్స్. బట్ ఇక్కడ ఈ డిస్టెన్స్ అయితే క్లియర్. x మైనస్ x1, ఇది వచ్చేసి x2 మైనస్ x, ఇది వచ్చేసి y మైనస్ y1, అది వచ్చేసి y2 మైనస్ y. ఈజ్ ఇట్ క్లియర్? సో నౌ ఇప్పుడు మనకి ఈ ఎంటైర్ థింగ్ అంత అవసరం లేదు, ఓన్లీ ఈ రెండు ట్రయాంగిల్స్ మాత్రమే కన్సిడర్ చేస్తున్నాను. సో అబ్జర్వ్ కేర్ఫుల్లీ, 90 డిగ్రీస్ 90 డిగ్రీస్. ఇవి రెండు ప్యారలల్ లైన్స్, నో డౌట్. ఎందుకంటే ఇవి రెండు పర్పెండిక్యులర్స్ టు y యాక్సిస్ కాబట్టి ఖచ్చితంగా ఇవి రెండు ప్యారలల్ గా ఉంటాయి. దీన్ని ట్రాన్స్వర్సల్ లాగా కన్సిడర్ చేస్తే ఈ రెండు యాంగిల్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ అయితే వాట్ ఈస్ ద 2 యాంగిల్స్? BPD అలాగే PAC, ఈ రెండు యాంగిల్స్ కరస్పాండింగ్ యాంగిల్స్ అవుతాయి. సో డెఫినెట్ గా ఈ రెండు ట్రయాంగిల్స్ సిమిలర్ టు ఈచ్ అదర్ అవుతాయి, రెండు యాంగిల్స్ ఈక్వల్ అయ్యాయి కాబట్టి. సో ఒక్కసారి ఇక్కడ డయాగ్రామ్ కూడా పెట్టి వాట్ ఆర్ ద 2 ట్రయాంగిల్స్? జాగ్రత్త చూడండి. APC PBD రాసుకుంటున్నాను. APC సిమిలర్ టు PBD, బ్రాకెట్ లో AA సిమిలారిటీ. సో APC సిమిలర్ టు PBD అయితే ప్రపోర్షనాలిటీ ఆఫ్ సైడ్స్ ఏమొస్తుంది మనకి? AP బై PB ఈజ్ ఈక్వల్స్ టు AC by PD is equals to
పీసీ బై బీడీ అని వస్తుంది. ఫైన్. సో ఇప్పుడు మనం వాల్యూ సబ్స్టిట్యూట్ చేస్తే ఏమొస్తుంది జాగ్రత్తగా చూడండి. ఎం బై ఎన్ ఇజ్ ఈక్వల్స్ టు x minus x1 by x2 minus x, y minus y1 by y2 minus y. సో ఇప్పుడు మనం x టర్మ్ అండ్ m అండ్ n టర్మ్ ఒక్కసారి కాంబినేషన్ తీసుకుందాం. m by n is equals to x minus x1 by x2 minus x తీసుకొని జస్ట్ సింప్లిఫై చేస్తే మనకి ఏమొస్తుంది? సో ఒకవైపు x టర్మ్ మాత్రమే, x మాత్రమే ఒకవైపు పెట్టుకొని అన్ని ట్రాన్స్పోజ్ చేస్తే మనకి mx2 plus nx1 by m plus n వస్తుంది. ఇక్కడ వాట్ ఈజ్ x coordinate of point P. So x coordinate of point P we got in terms of m, n, x1, x2, whatever it is. So అలాగే y coordinate similar manner గా m by n is equals to y minus y1 by y2 minus y తీసుకుని సింప్లిఫై చేస్తే y is equals to my2 plus ny1 by m plus n అని వస్తుంది. సో మోస్ట్ ఇంపార్టెంట్ థింగ్ ఏంటంటే ఇవి రెండు పాయింట్ లాగా రాస్తే మనకి px, y is equals to px, y is equals to mx2 plus nx1 by m plus n, my2 plus ny1 by m plus 1. సో దీన్ని మనం సెక్షన్ ఫార్ములా అని కన్సిడర్ చేస్తాం. ఇక్కడ m, n అనేవి న్యూమెరికల్ వాల్యూస్, మనం రేషియోని రిప్రజెంట్ చేస్తాయి. మిగిలిన x1 y1 x2 y2 కూడా న్యూమెరికల్ వాల్యూస్ పాయింట్ ని రిప్రజెంట్ చేస్తాయి. సో ఒక లైన్ సెగ్మెంట్ ఇచ్చి దానికి రెండు పాయింట్స్ కోఆర్డినేట్స్ ఇచ్చి ఏ రేషియోలో డివైడ్ చేస్తుందని ఇస్తే మనం ఆ పాయింట్ కనుక్కోవడానికి మనం యూస్ చేసే ఫార్ములానే సెక్షన్ ఫార్ములా, విభజన సూత్రం అని కన్సిడర్ చేస్తాం. ఈ ఫార్ములా ఎలా వచ్చిందని చెప్పడానికి ఇది డెరివేషన్, మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది. డెరివేషన్ గురించి మనం పూర్తిగా పట్టించుకోకపోయినా దీని మీద మనకి చాలా రకాల ప్రాబ్లమ్స్ ఉన్నాయి అండ్ చాలా రకాల అప్లికేషన్స్ కూడా ఉన్నాయి. అంటే వేరే ఫార్ములాస్ కోసం లీడ్ చేసేవి కూడా ఉన్నాయి. సో అనదర్ ఇంపార్టెంట్ థింగ్ ఒకటి ఉంది దీని మీద, అది కూడా నేను ఇక్కడ డిస్కస్ చేస్తున్నాను. ఇదంతా జస్ట్ రిమూవ్ చేసేద్దాం. ఈ ఫార్ములా మళ్ళీ ఇంకొకసారి తీసుకుంటున్నాను. ఇక్కడ డయాగ్రామ్ కూడా తీసుకున్నాను. ఏ బి x1 y1 x2 y2 పాయింట్ p x, y m is to n. సో అబ్జర్వ్ కేర్ఫుల్లీ, m n అనేది టూ డిఫరెంట్ వాల్యూసే కావాల్సిన అవసరం లేదు. కొన్నిసార్లు m is equals to n కావచ్చు. వాట్ డస్ ఇట్ మీన్? m is equals to n కావడం అంటే p అనేది కరెక్ట్ గా రెండు ఈక్వల్ పార్ట్స్ గా కట్ చేస్తుంది లేదా డివైడ్ చేస్తుంది అని అర్థం. సో రెండు ఈక్వల్ పార్ట్స్ గా డివైడ్ చేస్తున్నప్పుడు దాని అర్థం ఏంటి? m is equals to n అవుతుంది కదా. సో అలాంటి కేసులో పాయింట్ p ని మనం మధ్య బిందువు లేదంటే మిడ్ పాయింట్ అంటాం. సో మిడ్ పాయింట్ అయినప్పుడు ఇంత పెద్ద ఫార్ములా యూజ్ చేయకుండా మనకి వేరే ఆల్టర్నేట్ ఉంది. ఆ ఆల్టర్నేట్ కూడా దీని నుంచి వచ్చింది. అసలు ఏంటి అంటే, సో p అనేది మిడ్ పాయింట్ అయితే m is equals to n అవుతుంది కదా. సో ఇక్కడ రాస్తున్నాను, సపోజ్ p is a mid point, then m is equals to n. సో m is equals to n అయితే ఇప్పుడు ఫార్ములాలో ఎక్కడ n ఉంటే అక్కడ m రీప్లేస్ చేస్తున్నాను. అప్పుడు ఏమొస్తుంది మనకి? mx2 plus mx1 by m plus m, my2 plus my1 by m plus m. సో m పైన కామన్ తీయచ్చు. సో m కామన్ తీస్తే m of x1 plus x2 divided by 2m అవుతుంది. అక్కడ కూడా m of y1 plus y2 divided by 2m అవుతుంది. డినామినేటర్ లో న్యూమరేటర్ లో ఉండే m క్యాన్సిల్ అయిపోతే p is equals to x1 plus x2 by 2 y1 plus y2 by 2. వాట్ ఈస్ దిస్ when m is equals to n? m is equals to n అయితే పాయింట్ పైన ఏమని పిలుస్తాం? మిడ్ పాయింట్ అని పిలుస్తాం. సో మిడ్ పాయింట్ ఫార్ములా ఇస్ x1 plus x2 by 2 y1 plus y2 by 2. సో మోస్ట్ ఇంపార్టెంట్ ఫార్ములా ఇది మై డియర్ చిల్డ్రన్. సో ఎటువంటి పరిస్థితుల్లో మనం నెగ్లెక్ట్ చేయకూడదు. సెక్షన్ ఫార్ములా, దీని నుంచి వచ్చే మిడ్ పాయింట్ ఫార్ములా, ఇవి రెండు మనకి చాలా చాలా ఇంపార్టెంట్. సో మనము నెక్స్ట్ ఇంకొక చిన్న ఫార్ములా కూడా ఉంది బేస్డ్ ఆన్ దిస్ వన్. తర్వాత విల్ స్టార్ట్ ది ప్రాబ్లమ్స్. సో ఆ ఫార్ములా గురించి నేను నెక్స్ట్ వీడియోలో డిస్కస్ చేస్తాను. అంతవరకు టేక్ కేర్, బై బై. యువర్ లెక్కల మాస్టరు హరగోపాల్.